మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నీవు ఈ సమయంలో అవమానాలలో ఉంటున్నావేమో, నిందలలో ఉంటున్నావేమో, కానీ దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీవు ఒకవేళ ఈ విధంగా అనుకుంటున్నావేమో, నేను న్యాయమే చేశాను, నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ నా మీద నింద వేశారు, అందరి ముందు నన్ను అవమానం చేశారు, ఏలన చేశారని నీవు బాధపడి కృంగిపోతూ ఉన్నావేమో. మనుషులు నీకు న్యాయము తీర్చకపోయినప్పటికీ, మనుషులు నీ మీద అన్యాయపు తీర్పు వేసినప్పటికీ, దేవుడు న్యాయవంతుడు కాబట్టి తప్పకుండా దేవుడు నీ ఎడల న్యాయం జరిగిస్తారు. నీవు ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే బాధతో ఉన్నావో, ఎక్కడైతే కృంగిపోయావో, అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తువాడుగా ఉంటాడు. నీ యొక్క అవమానం అంతటిని కొట్టివేసి నీకు రెట్టింపు ఘనతను ఇస్తాను అని అంటున్నారు. నీవు ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టి రెట్టింపు ఘనతను ఇచ్చి అనేకులను నీ దగ్గరకు వాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు భయపడకుండా ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తారు. దేవుడి వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు వాక్యముని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలకు నా ప్రభువా నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అవమానంతో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ రెట్టింపు ఘనతను మీరు కలగచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. అయా, మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా నా ప్రభువా మీ యొక్క సఫలతను నీ ప్రియబిడ్డలకు మీరు తోడుగా ఉంచమని అడుగుచున్నాను దేవా. వారు వెళ్ళుచున్న మార్గంలో యేసయ్యా నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచండి తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.